నమస్తే. రామాయణంలో కాలనేమి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. బ్యాడ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. రావణాసురుని సుట్టం మరే రాక్షసుడు. యుద్ధకాండలో వస్తుంది కాలనేమి ప్రస్తావన. రామలక్ష్మణులు మూర్ఛిల్లిన సందర్భంలో వాళ్ళని కాపాడడానికి ఒక మూలిక అవసరం ఉండి ద్రోణగిరి అనే పర్వతం నుంచి ఆ మూలిక దేవాల్సి ఉంటుంది హనుమంతుడు. అంతకుముందు సంజీవన్, అది వేరు. లక్ష్మణుడు మూర్ఛపడిపోయినప్పుడు సంజీవన్ తెస్తాడు కదా. తర్వాత రామలక్ష్మణుడు కూడా మూర్ఛిల్లుతారు కదా యుద్ధంలో. యుద్ధకాండలో వస్తుంది ప్రస్తావన అని చెప్పిన కదా. అప్పుడు ఆయన వెళ్తుంటే అతన్ని దారి తప్పించడానికి, ట్రాప్ చేయడానికి ఈ కాలనేమి అనే మాయావిని దింపుతాడు అనమాట. రావణుడు ఎట్లయితే మారీచుని దింపుతాడు కదా, బంగారు లేడి రూపం వేసుకొని వెళ్ళు, నువ్వు సీతమ్మను ట్రాప్ చేయి, రాముడు లేనప్పుడు వెళ్ళు, నేను ఆమెను ఎత్తుకొని వస్తానంటాడు కదా. అట్లనే హనుమంతుని అడ్డుకోవడానికి కాలనేమిని పంపిస్తాడు అనమాట. అప్పుడు కాలనేమి ఒక నకిలీ సాధువు వేషంలో వచ్చి దారి తప్పిస్తాడు హనుమంతుడికి. ఇట్లా వెళ్ళాలి, నువ్వు అటుగా వెళ్ళేది ఇటు వెళ్ళాలి, అగో సరస్సులో స్నానం చేయపో అంటే. ఇంకా కథ అంతా తెలుసు కదా. ఇప్పుడు ఆ కథ చెప్పాను నేను, ఎందుకంటే ఇప్పుడు రామాయణం చెప్పట్లేదు. అందుకే చదవండి, రామాయణం చదవండి, భారత భాగవతాలు చదవండి, మన పురాణ ఇతిహాసాలు చదవండి తప్పకుండా. ముఖ్యంగా రాముడి గురించి, మహాభారతం గురించి, ఆ పాత్రల గురించి పిల్లలకు చెప్పండి. మన చరిత్రలు, మన ఇతిహాసాలు తెలియాలి, మన పిల్లలకి తరానికి తెలియాలి. ఏమి తెలియట్లేదు పిల్లలకు. చదవండి. కాలనేమి పూర్తి వివరణ రామాయణంలో ఉంటది. అంటే ఒక దొంగ బాబా అనొచ్చు, సాధువు కాదు, దొంగగా అట్లా జస్ట్ ట్రాప్ చేయడానికి, తప్పదారి పట్టియడానికి, దారి తప్పించడానికి, దారి మళ్లించడానికి హనుమంతుని అట్లా వచ్చింది అనమాట. ఏముంటది బాబాలంటే, ఆ సాధువులంటే ఏముంటది, కాషాయం ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు, చేతిలో జపమాల ఉంటది, జపం చేస్తూ భగవద్ ధ్యానంలో గడుపుతారు, సాత్వికంగా కనిపిస్తారు, ప్రశాంతంగా కనిపిస్తారు. ఎందుకంటే అరిషడ్ వర్గాలను జయించిన వాళ్ళందరూ ఒక మహానుభావులు అట్లా అనుకుంటాం మనం. నకిలీ బాబాలు కూడా ఉంటారు. ఇవి ఉంటాయి, పైకి కనిపించే కాషాయం ఉంటది, రుద్రాక్షలు ఉంటాయి, ఒళ్ళంతా విభూతి పూసుకుంటారు, చేతిలో కమండలం ఉంటది, అన్ని ఉంటాయి. కానీ వాళ్ళకు చూస్తే తెలుస్తుంది దొంగ బాబాలని. అయితే ఇప్పుడు ఆ నకిలీ బాబాలకు ఇప్పుడు సీజన్ అన్నమాట. దేవభూమిలో, ఉత్తరాఖండ్ లో దేవభూమి అంటాం కదా. ఎందుకు సీజన్ అంటే ఇప్పుడు చార్ధామ్ యాత్ర నడుస్తుంది, అక్కడ కన్వర్ యాత్ర నడుస్తుంది. ఇప్పుడు మొన్న నుంచి శ్రావణ్ నుంచి మొదలైంది కదా యూపీలో, ఉత్తరాఖండ్ లో. తెలుసు కదా, నేను దాని మీద కూడా వీడియో కూడా చేశాను. చాలా ప్రసిద్ధమైన యాత్ర కన్వర్ యాత్ర, కావడి యాత్ర. ఎక్కడికక్కడ ఉత్తరాదిన కావడ్లు తీసుకెళ్లి గంగా నది జలాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో శివుడికి అభిషేకం చేస్తారు, ఎంతో భక్తితో నిష్ఠతో. కొన్ని మైళ్ళు, కిలోమీటర్ల మేర కావడి యాత్ర కొనసాగుతుంది. అట్లా హరిద్వార్ ఇటు కూడా వెళ్తారు కదా, గంగా నదిలో గంగోత్రి, ఇవన్నీ మరి ఉత్తరాఖండ్లో కదా, ఇవన్నీ ఉన్నాయి గంగోత్రి. అట్లా ఇప్పుడు సీజన్ అన్నమాట. ఇదే అదనుగా నకిలీ బాబాలు పుట్టుకొస్తారు ఈ సీజన్ లో. వాళ్ళకి ఏమీ తెలియదు, రామాయణం తెలియదు, భారతం తెలియదు, పంచాక్షరి తెలియదు, అష్టాక్షరి తెలియదు, అసలు ఏమీ తెలియదు, శాస్త్రం తెలీదు, ఏమీ తెలియదు అనమాట. కానీ బాబాలుగా చలామణి అవుతారు. చార్ధామ్ యాత్రకు, కావడి యాత్రకు వచ్చే భక్తుల దగ్గర సరే యాచించడం వేరు, కానీ వీళ్ళు డిమాండ్ చేస్తారు, విసిగిస్తారు, బెదిరిస్తారు, తిడతారు, శాపనార్థాలు పెడతారు. ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే ఆ దారికి ఇరువైపులా కూర్చొని తప్పుదోవ పట్టిస్తారు వాళ్ళని, ఇంకేమైనా చేస్తారు, నేరాలు కూడా తెగిస్తారు వాళ్ళు, దొంగతనాలు కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. అయితే వాళ్లకు అడ్డుకట్ట వేయడానికి ఈసారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం, బీజేపీ గవర్నమెంటే కదా, అక్కడ కూడా ఉన్నది. మరి పుష్కర్ సింగ్ ధామి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు నకిలీ బాబాల విషయంలో. ఇంకో విషయం ఏంటంటే, ఆ బాబాల్లో కాషాయం కట్టుకొని బాబాలుగా చలామణి అవుతున్న వాళ్ళల్లో, భక్తులను మోసం చేస్తున్న వాళ్ళలో హిందూయేతరులు కూడా ఉన్నారు, హిందువులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూసినాం, లాస్ట్ టైం అయితే ఎక్కువగా విన్నాం మనం, కావడి యాత్ర సందర్భంగా యోగి సర్కార్ కొన్ని అంటే ఎట్లా ఒక మాంసాహారం వడ్డిస్తూ, అసలు అయితే చాలా నిష్టగా చేస్తారు. కావడిలు అసలు కింద పెట్టరు, చెట్టు కట్టడం తప్ప. కావడి యాత్ర ముగిసే వరకు కూడా ఒంటిపూట భోజనం చేస్తారు, మాంసం మధ్యలో జోలికి పోరు, ధూమపానం జోలికి పోరు. కానీ కొందరు హిందూయేతరులు, కొందరు అక్కడ అంటే ఆహారాన్ని కూడా ఇది చేస్తూ, కల్తీ చేస్తూ, మాంసాహారం కలుపుతూ చెడగొట్టు బుద్ధులు ఉంటాయి కదా. దీంతో అప్పుడు స్ట్రిక్ట్ గా చెప్పింది కదా, ఖచ్చితంగా వాళ్ళ వివరాలు డిస్ప్లే చేయాలి. కావడి యాత్ర జరిగే ఆ దారి గుండా పెట్టే ఈ చిన్న చిన్న దుకాణదారులు హిందువులే అయి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మరి వాళ్ళంత పవిత్రమైన యాత్ర చేస్తున్నప్పుడు ఈ హలాలు గిలాలు ఇవంటే తప్పు కదా అట్లా. అందుకని కఠిన నిర్ణయం తీసుకున్నారు కదా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అట్లనే ఫాలో అవుతుందన్నమాట.
అందులో భాగంగా ముఖ్యంగా ఈ నకిలీ బాబాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఆపరేషన్ కాలనేమి. కాలనేమిని మనం ఫస్ట్ లైక్ గుర్తు తెచ్చుకున్నది ఎందుకంటే ధామి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం ఏంటంటే ఆపరేషన్ కాలనేమి. ఆ కార్యక్రమానికి రెస్టారెంట్ హోటళ్లను తనిఖీ చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఈ నకిలీ బాబాలు పెరగడం, అందులో రోహింగ్యాలు ఉండడం, బంగ్లాదేశీ ముస్లింలు ఉండడం, వాళ్ళు భక్తులను పీడించడం. నకిలీలు కదా, అసలీలు కాదు కదా. అసలీలు అయితే వాళ్ళ ధ్యానంలో వాళ్ళ యోగంలో వాళ్ళు ఉంటారు, భక్తులను ఆశీర్వదిస్తారు, ఇస్తే తీసుకుంటారు. ఏమన్నా ఆహారం ఇస్తేనో ఏదన్నా ద్రవ్య రూపంలో ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు తప్ప బెదిరించారు. వాళ్ళు వాళ్ళ లోకం వాళ్ళది. కానీ వీళ్ళు నకిలీలు కదా, మరి అన్ని రకాలుగా వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇదే అదనుగా. అందుకని ఆ నకిలీ బాబాల ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అసలు ఆపరేషన్ కాలనేమి మొదలుపెట్టిన రోజే 150 మంది, దాదాపు 48 గంటల్లో దాదాపు 260 మంది సాధువుల వేషంలో వచ్చిన వాళ్ళని పట్టుకున్నారు. దొంగలను అంటే ఉత్తరాఖండ్ దేవభూమి అని చెప్పుకుంటాం మనం. మరి అలాంటి ఆ దేవభూమి పవిత్రతను కాపాడే బాధ్యతను పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం తీసుకుందనమాట. మోసం చేసే వాళ్ళ మీద భక్తులు పాపం ఎంతో భక్తితో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. కావడి యాత్రలో పాల్గొనే వాళ్ళు కానివ్వండి, చార్ధామ్ యాత్రికులు కానివ్వండి, మరి వాళ్ళని మోసం చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ కాలనేమి ఇప్పుడు కొనసాగుతోంది. దాంట్లో వాళ్ళ గుర్తింపు కార్డులు చూసినప్పుడు బంగ్లాదేశీ ముస్లింలు రోహింగ్యాలు బయటపడ్డారు, వాళ్ళ మోసాలు బయటపడ్డాయి. పోలీసులు, ఇతర అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది అనమాట. నిత్యం జరుగుతోంది ఇంకా తనిఖీలు. వాళ్ళ మీద చట్టపరమైన ఇక అక్రమ వలసదారులైతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందరి మీద నకిలీ బాబాలంటే తెలిసిపోద్ది కదా, బాబా ఎవరు సాధువు ఎవరు ఏం తెలుసు అంటే ఒక 2 మాటలు కదిపితే తెలిసిపోద్ది వాళ్ళకి. అట్లా ఆపరేషన్ కాలనేమిలో భాగంగా వాళ్ళ గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, ఇవన్నీ చూస్తూ ఆ అక్రమ బాబాలను, నకిలీ బాబాలను అడ్డుకుంటున్నారనమాట. ఇక ఇంకో గొప్ప విషయం ఏంటంటే ధామి సర్కార్ ఈ నిర్ణయానికి అక్కడున్న అంటే అన్ని పీఠాలు, మఠాలు, నిజమైన సాధువులు ఉంటారు కదా, సాధు సంతులు, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. రిషికేశ్ లోని పరమార్థ నికేతన ఆశ్రమం స్వామి అధ్యక్షుడు చిదానంద సరస్వతి, ఇంకా కొంతమంది అక్కడున్న యతీంద్రానందగిరి స్వామి, వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ ను ఒక అద్భుతమైన కార్యక్రమం, ఇది నిజంగా ఒక చాలా ధైర్యవంతమైన పని, ఇది ధామి ఒక మంచి అడుగు వేశారు, నిజంగా ఇది మంచి చర్య, ఆపరేషన్ కాలనేమికి మేము మా మద్దతు ప్రకటిస్తున్నాము, మా సహకారం కూడా ఉంటుందని వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. సాధు సంతుల నుంచి కూడా ఆపరేషన్ కాలనేమికి మద్దతు వచ్చింది. దీంతో ఇంకా ధామి సర్కారు నకిలీ బాబాల ఏరువేతను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే దాదాపు కొన్ని వేల మందిని నకిలీ బాబాలను గుర్తించారు. అందులో అక్రమ వలసదారుల మీద చట్టపరమైన చర్యలు కూడా ప్రభుత్వం సిద్ధమైందనమాట. ఇక అసోం సీఎం లాగే పుష్కర్ సింగ్ ధామి కూడా చాలా దూకుడుగా వెళ్తున్నాడు. అక్కడ ల్యాండ్ జిహాద్ చాలా ప్రమాదకరంగా ఉంది. ల్యాండ్ జిహాద్ కూడా ఎక్కడికక్కడ కబ్జా చేసి, ల్యాండ్స్ ని కబ్జా చేసేసి, దేవభూమి అది ఒక 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 అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాలు ఉన్న ప్రాంతం అది. ఎంతో పవిత్రమైన చార్ధామ్ యాత్రకు అక్కడే. అలాంటి చోట్ల ఎకరాలకు ఎకరాలు అసలు కబ్జా చేసేసి, పచ్చరంగు వేసేసి, పచ్చరంగు గోడ పెట్టి, గుడ్డ కప్పి, రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి అక్కడ. మజార్లు అంటారు వాటిని, మన సైడ్ దర్గా ఆ టైప్, మసీద్ ఇంకా దర్గా అట్లనే. దాన్ని కూడా కొంతకాలంగా ఆయన ఆ విషయంలో కూడా ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి వెలిసిన ఆ పచ్చవాటిని అన్నింటిని తీసి పడేస్తూ, దానికి కొనసాగింపుగా దేవభూమి ఈ చార్ధామ్ యాత్ర, కావడి యాత్ర పవిత్రతలను కాపాడేందుకు ఈ ఆపరేషన్ కాలనేమినైతే కొనసాగింపుగా దాన్ని కూడా మొదలు పెట్టారనమాట పుష్కర్ సింగ్ ధామి. దాంట్లో ఇప్పటికే 100 మంది నకిలీలను గుర్తించారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.